హాయ్ అండి అందరికీ. ఇవాళ చిల్లీ మజ్రూమ్ ఎలా చేయాలో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా సబ్స్క్రైబర్ అడిగారండి మజ్రూమ్తో ఏదైనా వెరైటీ చేయమని, అందుకని ఇవాళ మజ్రూమ్తో చేస్తున్నానండి. మేము నాగలాపురంకి వెళ్ళామండి, మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కడ చేశాను చిల్లీ మజ్రూమ్. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఇంకెందుకండి ఆలస్యం, చూసేద్దాం మరి. 2 ప్యాకెట్లు మజ్రూమ్ తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. ఈ లోపల ఆయిల్ కూడా పెట్టుకొని వేడెక్కించుకుందాం. కట్ చేసిన మజ్రూమ్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. తర్వాత కొద్దిగా కార్న్ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఈ లోపల మనకి ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఈ వేడెక్కిన ఆయిల్లో ఈ కలిపిన మజ్రూమ్నంతా విడమర్చి వేసుకుందామండి. ఈ మజ్రూమ్ అంతా ఎర్రదోరలుగా వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం. మనం అంతలోపల పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అవి ఎర్రదోరలుగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అండి, చిన్నవి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ అండి, 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. 2 తీసుకున్నానండి క్యాప్సికమ్. అలాగే ఆనియన్స్ అండి, పెద్ద సైజువి 2 తీసుకున్నాను. తీసుకొని అంతా కొద్దిగా పీసులన్నీ మెత్తబడేంత వరకు వేయించుకొని రెడ్ చిల్లీ సాసు అలాగే డార్క్ సోయా సాస్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇలా వేయించుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఒకసారి కలపెట్టుకుంటున్నానండి. కలపెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న మజ్రూమ్ అండి, మజ్రూమ్ను కూడా వేసి బాగా ఇలా కలపెట్టుకుందాం. అంతా కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. అంతేనండి, చిల్లీ మజ్రూమ్ అయితే రెడీ. టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి.